ఇప్పుడు మనమైతే దుబాయ్ లో ఫ్యూచర్ మ్యూజియం కి అయితే వచ్చేసాము. టికెట్స్ వచ్చేసి ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. టికెట్ 3500 పర్ పర్సన్ ఉంది. అండ్ లోపల అంబియన్స్ ఎస్పెషల్లీ లిఫ్ట్ మైండ్ బ్లోయింగ్. ద మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి డాల్ఫిన్. చూడండి ఎలా ఎగురుతుందో. ఈ బిల్డింగ్ వచ్చేసి మొత్తం అంతా ఐ షేప్ లో ఉంటుంది. అండ్ ఫ్యూచర్ ని ఎలా చూడాలి అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మనకి స్పేస్ లో ఉండే శాటిలైట్ స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది చూడండి. ఇందులో ఫస్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏంటంటే సూర్యుడి నుండి చాలా ఎనర్జీ వస్తుంది. సో అది మొత్తం యూటిలైజ్ చేసుకోవాలంటే బోల్డ్ అని సోలార్ ప్యానల్స్ కావాలి. మన భూమి మీద అంత స్పేస్ లేదు మనకి. ఆ సెటప్ అంతా మూన్ మీద చేసి అక్కడ నుండి మనం ట్రాన్స్మిట్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి గాల్లో ఎగిరే కార్లు అనమాట. ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో 2070 నాటికి టెక్నాలజీ దుబాయ్ లో ఉంటదంట. సో డిఫారెస్ట్రేషన్ వల్ల ఫ్యూచర్ లో వచ్చే నష్టాలు ఏంటి అని వాటి మీద మనకి మంచి డెమో ఇస్తారు. అంతరించిపోతున్న జంతు వృక్ష జాతుల్ని వాటి డిఎన్ఏ ముందే స్టోర్ చేసి పెట్టుకుంటారు అనమాట. ఫ్యూచర్ లో వాటిని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి. ఫ్యూచర్ లో హ్యూమన్స్ కి వచ్చే జబ్బుల్ని సౌండ్ థెరపీ, ఫీల్ థెరపీతో ఎట్లా క్యూర్ చేయొచ్చు అని ఒక ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ వేయడం వల్ల మన డైరెక్ట్ స్పేస్ కి వెళ్ళే మన ఫీల్ కూడా వస్తుంది.